అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. ఇలాంటి రేట్ 10వ అధ్యాయము 5వ వచనం. అందరం కలిపి చదువుకుందాం. 10వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. సరిపోతుంది. ఇక్కడ ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు. ఎవరి గురించి అంటే యేసు ప్రభు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలా మాట్లాడుతున్నాడని మనకి అక్కడ తెలియజేస్తున్నాడు గ్రంథకర్త. ఏం కోరుతున్నాడు దేవుడు అంటే, ఏం మాట్లాడుతున్నాడు ఆయన అంటే, ప్రభువా దేవా, బలియు అర్పణయు నీవు కోరలేదు, నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. ఇవన్నీ అర్పణలు. ఏంటివి? అర్పణలు. దేవునికి ఇశ్రాయేలు సమాజపు వారు దేవునికి అర్పించే అర్పణలు ఇవన్నీ కూడా. బలి, కొన్ని రకాల అర్పణలు, హోమములు, పాప పరిహారార్థ బలులు, అలాగే దహన బలులు. ఇంకా ఇలా మనం మాట్లాడుకుంటూ వస్తుంటే చాలా రకాల బలులు, చాలా రకాల అర్పణలు ఇశ్రాయేలీయులు అర్పించేవారు. అర్పణ అంటారు దాన్ని, అర్పణ. ఈ అర్పణలన్నీ కూడా దేవుడు పాత నిబంధన కాలంలో ఇమ్మనే కోరుకున్నాడు. మామూలుగా జనరల్గా ఇమ్మనే కోరుకున్నాడు. ప్రజలు కూడా ఇచ్చారు. అంటే హెబేలు మొదలుకొని బలులు అనేవి మనకు ఎక్కడ కనపడతాయి అంటే, హెబేలు మొదలుకొని దేవునికి అర్పణలు అనేవి ఇవ్వడం అనేది మనకు కనపడుతూ ఉంటాయి. మనకు చూడగలిగితే 4వ అధ్యాయం ఆదికాండం 4వ అధ్యాయం అందరూ చేద్దాం. ఆదికాండం 4వ అధ్యాయంలో 4వ వచనం ఉండేనా ఆ మాట అంటే చదవండి. అక్కడి నుంచి ఆదికాండం 4వ అధ్యాయంలో అర్పణ, హెబేలు అర్పణ, కయీను అర్పణ ఇచ్చారు. ఎక్కడి నుంచి వచ్చును? 3వ వచనం. 3వ వచనం నుంచి చదవండి. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హెబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని ఇచ్చెను. మనం ఇక్కడ చూస్తుంటే కయీను అర్పించాడు, అలాగే హెబేలు కూడా అర్పించాడు. కయీను అర్పించిన, హెబేలు అర్పించిన, దేవుడు మాత్రం ఇమ్మని అడగలేదు. మనకి అర్పణలో ప్రారంభమైంది మనకి అక్కడే. ధర్మశాస్త్రంలో మీరు పాప పరిహారార్థ బలి ఎలా ఇవ్వాలి, లేకపోతే దహన బలి ఎలాగ ఇవ్వాలి, సమాధాన బలి ఎలాగ ఇవ్వాలి అని కొన్ని విధులు, నిర్ణయాలు దేవుడు చేశాడు. కానీ అసలు దేవుడు సాధారణంగా బలిని కోరుకోలేదు. దేవుడు బలిని చాలామంది ఏమంటారంటే, దేవుడు బలిని కోరుకున్నాడు కదండి, కోరుకుంటేనే కదా ఇచ్చారు ప్రజలు. అవును, కోరుకున్నదే. దేవుడు అంగీకరించింది, ఇలా ఇవ్వాలని చెప్పింది ఎప్పుడంటే ధర్మశాస్త్రపు కాలంలో. కానీ ధర్మశాస్త్రం కంటే ముందు తొలి మానవుల్లో రెండవ తరంలో బలులు అనేవి, అర్పణలు అనేవి ప్రారంభమవుతే ఈ బలులు, అర్పణలనే దేవుడు ఇమ్మని కోరుకోలేదు. కోరుకున్నాడా? దేవుడు హెబేలు, నీకు శ్రేష్టమైన నీ మందలో కొన్నిటిని తీసుకొచ్చి నాకు అర్పించు అని అడిగాడా? అడగలేదు. కయీను, నీ పొలములో కొంత శ్రేష్టమైనవి పట్టుకొచ్చి నాకు అర్పించు అని అన్నాడా దేవుడు? అనలేదు. అందుకే మనం చూస్తుంటే ఈ వచనం ప్రకారంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం ప్రకారంగా, దేవా బలియు అర్పణయు నీవు దేవుడికి అవసరం లేదు, దేవుడు కోరుకోలేదు, బలియు అర్పణయు కోరుకోలేదు. మరి ఏంటి? ఏమీ కోరుకోకుండా దేవుడు ఎందుకోసం దేవుడు మనకు శరీరం ఇచ్చింది అంటున్నాడు. ఆయన నాకు ఒక శరీరమును అమర్చితివి. నువ్వు బలి కోరలేదు, అర్పణ కోరలేదు, కానీ నాకు ఒక శరీరాన్ని మాత్రం నువ్వు ఇచ్చావు. అఫానే నాకు ఒక శరీరాన్ని అమర్చితివి.
ఏంటి ఇక్కడ చెప్పాలనుకుంటున్నది ప్రభు గ్రంథకర్త? అందుకే మనం చూస్తుంటే పాత నిబంధన గడిచిపోయిన తర్వాత కొత్త నిబంధన కాలంలోకి వచ్చాక మనకి కొత్త నిబంధన క్రైస్తవులు మనకి బలు అర్పించినట్టుగా మనకి ఎక్కడ కనబడదు. మలాకీ గ్రంథంలో ఉంటుంది బలి అర్పించినట్టుగా. మలాకీ గ్రంథం గడిచిపోయిన తర్వాత దేవుడు బలు అర్పించమన్నట్టుగా కానీ దేవునికి భక్తులు బలి అర్పించినట్టుగా కానీ మనకి కొత్త నిబంధనలో కనబడదు. కొత్త నిబంధన క్రైస్తవులు ఎక్కడా కూడా బలి అర్పణ అర్పించలేదు. ఎందుకు అర్పించలేదంటే వారికి అర్థమైంది ఏంటి, ప్రభు యేసుక్రీస్తు ప్రభులు వారు భూమి మీద ఉన్న కాలంలో చాలాసార్లు చెప్పాడు ఏమంటే, దేవుడు బలిని కోరలేదు కనికరమునే కోరుచున్నాడు. దేవుడు బలిని కోరలేదు, దేవుడు అర్పణనే కోరలేదు. ఆయనకెందుకు నీ బలి కానీ నీ అర్పణ కానీ ఆయనకెందుకు? ఆయనకు అవసరమా? ఆయనకు అవసరం లేదు. నీ బలి అవసరం లేదు, నీ అర్పణ అవసరం లేదు. కానీ నీవు అర్పిస్తున్నావు, ఆయన పేరట అర్పిస్తున్నావు, ఆయన తినట్లేదు, ఆయన తీసుకోవట్లేదు. అవి కూడా ఎవరైతే అర్పిస్తున్నారో వారే వాటిని భుజిస్తున్నారో, ఎవరైతే అర్పిస్తున్నారో అర్పించిన ప్రదేశంలో ఉంటున్న వారు భుజిస్తున్నారో, లేకపోతే పేదలు భుజిస్తున్నారో, విధవరాండ్లు భుజిస్తున్నారు. కానీ దేవుడు ఎప్పుడో కూడా వచ్చి ఆ బలిని తిన్నట్టుగా మనకి ఎక్కడ కూడా కనపడదు. ఇదంతా బాగా గమనించిన భక్తులు ఏం చేశారంటే, దేవునికి బలులు అనేవి అక్కర్లేదు, ఆయనకి ఇష్టం కాదు అని చెప్పేసి అర్థం చేసుకున్నారు. ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే, దేవుడు బలి కోరలేదు, అర్పణ కోరలేదు. మరి ఏంటంటే, దేవా నాకు ఒక శరీరమును అర్పించి, నాకు శరీరమును అమర్చితివి. దీని గురించి ఎంత మంచి మాట ఉంటుందంటే యెషయా గ్రంథం 44 అధ్యాయంలో, యెషయా గ్రంథము 44 అధ్యాయం యెషయా గ్రంథము 44 అధ్యాయము 2వ వచనం 1 నుంచి కూడా చదవండి, బాగుంటుంది. అయినను నా సేవకుడగు యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు వినుము, జాగ్రత్తగా విను. దేవుడే చెప్తున్నాడు సాక్షాత్తు ఏంటంటే, యాకోబు విను, ఇశ్రాయేలు విను, నేను చెప్పేది విను. ఏంటంటే జాగ్రత్త, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చు. ఏవేవో విషయాలు మాట్లాడట్లేదు యేసుప్రభు గారు అయినా సరే, ఏవేవో విషయాలు మాట్లాడట్లేదు. ఏం మాట్లాడుతున్నాడంటే, దేవా నాకు ఒక శరీరాన్ని అమర్చితివి. శరీరం గురించి మాట్లాడుతున్నాడు ఆయన, శరీరం గురించి మాట్లాడుతున్నాడు. ప్రభువా నీకు బలి కావాల్స్తే నేను బలి చేయవాడినే, కానీ నువ్వు బలిని కోరే దేవుడు కాదు. యేసుక్రీస్తు వారు కూడా తన జీవితంలో ఎక్కడ కూడా బలి అర్పించినట్టుగా మనకు కనపడదు. నువ్వు బలిని కోరేవాడు కాదు, నీకు అర్పణ అంగీకారం కాదు, కానీ నాకు ఒక శరీరాన్ని మాత్రం నువ్వు ఇచ్చావు అంటే మనకి ఏమర్థమవుతుంది అక్కడ? మనం ఏమర్థం చేసుకోవాలి? నువ్వు బలిని కోరవో, నువ్వు అర్పణ కోరవో, కానీ నాకు ఒక శరీరాన్ని అమర్చితివి అంటే ఏమర్థమవుతుంది మనకు అక్కడ? నువ్వు కోడి మాంసం తినవని, నువ్వు ఏట మాంసం తినవని అని అన్నామంటే ఏమర్థమవుతుంది మనకు అక్కడ? అంటే దేవుడు అంగీకరించేది ఏదో ఉంది, అంతే కదా. దేవుడు అంగీకరించేది ఏదో ఉంది. నువ్వు కోడి మాంసం తినవో, వేట మాంసం తినవో అని చెప్పేసి నాకు ఒక చేప దొరికింది అని అన్నామంటే అంటే అర్థం ఏంటి? నువ్వు చేపలు తింటావు. ఇక్కడ మనం దీన్ని ఇలా ఈ కోణంలో ఆలోచన చేస్తుంటే, నీకు బలొద్దు, నీకు అర్పణ వద్దు, కానీ నాకు ఒక శరీరమును అమర్చితి అంటే ఏం కోరుకుంటున్నాడు దేవుడు? దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే శరీరాలను కోరుకుంటున్నాడు. మన శరీరాలను దేవుడు ఎలా కోరుకుంటున్నాడంటే, ఇలా ఉంచండి ఈ మాట, రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైంది ఏంటి? అందుకే బలి, అర్పణ, పశువుల దేహాల, పక్షుల కలేబరాల, ఏమండి యవల పిండ, గోధుమల పిండ, లేకపోతే తూమెడే నూనె, ఏం కావాలి ప్రభువుకి? ఏం కావాలంటే ఏవి ఆయనకు అనుకూలమైనవి కావు, ఏవి కూడా ఆయనకు మరి ఏది ఆయనకు అనుకూలమైందంటే సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు
సమర్పించుకునుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. మీకు అర్థమైందో లేదో, దేవుడికి బలొద్దు, పశువుల దేహాలు వద్దు. ఆయనకి కావాల్సింది మీ దేహమే. మీ శరీరాలు కావాలని కోరుకుంటున్నాడు ఆయన. మీ శరీరాలు కావాలని కోరుకుంటున్నాడు ఆయన. మనం ఈరోజు ఈ దినాన్ని కూడా మనం దేవుణ్ణి స్తుతిద్దాం, లేకపోతే దేవునికి స్తోత్రం చేద్దాం, దేవుని ఘనపరుద్దాం అని వచ్చాం. దేవుడికి నీ స్తుతి అక్కర్లేదు, దేవుడికి నీ స్తోత్రము అక్కర్లేదు. వాస్తవానికి నీ నోట ఆయన ఘనపరచబడాలని కోరుకుంటాడు, కానీ నువ్వేదో నోటికి ఒక మాట మాట్లాడి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఆయన కోరుకోడు. నీ జీవితంలో దేవుడు ఘనపరచబడాలి. నీ నోట కాదు, నీ నోట నువ్వు కాసేపు పొగుడుతావు, కాసేపు ఏదో మాట్లాడతావు దేవుడికి వ్యతిరేకమైన, కాసేపు దేవుని సంగతులు చూస్తాం పవిత్రంగా, కాసేపు ఆ తర్వాత పాపిష్టి మాటలు, పాపిష్టి సంగతులు చూస్తాం. ఇవి కాదు దేవునికి కావాల్సింది. దేవునికి కావాల్సింది ఏంటంటే సజీవ యాగంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించాలి. సజీవ యాగం అంటే నువ్వు బ్రతికుండగానే ఆయనకు నువ్వు సమర్పించుకోవాలి, ఆయనకు నువ్వు అర్పించుకోవాలి. మరి ఆయన ఏ అర్పణ కోరుకున్నాడంటే ఆయన బలి కోరుకోవట్లేదు, ఆయన అర్పణ కోరుకోవట్లేదు. ఆయనకు గోధుమలతో పెట్టిన నైవేద్యం వద్దు, ఆయనకి పశు మాంసంతో పెట్టిన దహన బలులు వద్దు. ఆయనకు క్రొవ్విన జబ్బలు అక్కర్లేదు, ఆయనకు కొవ్విన కలేజం కూడా అక్కర్లేదు. ఏం అక్కర్లేదు. మరి ఏం కావాలంటే నీ దేహాన్ని, నా దేహాన్ని ఆయన కోరుకుంటున్నాడు. మరి ఆయన మనం సమర్పిస్తున్నామా? ఈ దినం కూడా మనం వస్తాం దేవుని సన్నిధిలో, వాక్యం అయిపోయిన తర్వాత అలవాటైన 4 మాటలు దేవునికి మనం స్తోత్రం చేస్తాం, స్తుతిస్తాం. మనం దేవుని ఆరాధన చేసి మన భ్రమలో మళ్ళీ ఆదివారం వరకు బ్రతికేస్తాం. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ఇక సజీవ యాగంగా మీ శరీరాలను మీరు సమర్పించండి, మీ దేహాలు కావాలి నాకు. ఆయన ఏమీ వద్దనుకోవట్లేదు, ఆయన నాకు ఏమి వద్దు అసలు అంటలేదండి. నేనేం తిన్నండి అక్కడున్నవి ఏమీ తినడు, కానీ ఆయనకు కావాల్సింది ఏదో కావాలని అర్థం, అంతే కదా. ఏం తిన్నండి అర్థం ఏంటి? ఇవి కాదు, నేను ఇంకొకటి ఏదో తింటాను. నేను టీ కాఫీ తాగనండి అంటే మంచినీళ్ళు తాగుతారా? తాగుతారు. కషాయాలు తాగుతారా? తాగుతారు. అలాగే దేవుడికి బలి అర్పణ వద్దు, నీకు ఒక శరీరాన్ని అమర్చిద్దంటే దేవునికి జంతు కళేబరాలో, పశు కళేబరాలో, లేకపోతే పదార్థాలలో తయారు చేసిన అప్పమ్మలు కానీ నైవేద్యాలు కానీ ఆయనకి అక్కర్లేదు. మరి ఏం కావాలంటే నీ శరీరాన్ని ఆయనకు సమర్పించాలి. ఇక్కడ యెషయా గ్రంథం ఇందా చదువుకున్న మాటలో 44 అధ్యాయము 2వ వచనంలో ఇలా అంటాడు. యెషయా గ్రంథము 44 అధ్యాయము 2వ వచనంలో, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చెయ్యువాడనైన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడో. ఏం చేశాడంటే దేవుడు మనకేం చేశాడంటే, నిన్ను సృష్టించి, ఒకటే ఆ మాటలు జ్ఞాపం చేసుకోండి. 1 నిన్ను సృష్టించి, 2 గర్భములో నిన్ను నిర్మించి, 3 నీకు సహాయము చేయువాడు. 3 మాటలు. ఈ 3 మాటలు మీకు తెలియజేసి మనం ఆరాధనలోకి వెళ్దాం. ఏంటంటే, 1 దేవుడు మనల్ని సృష్టించాడు. దేవుడిని ఎందుకు మనం గణపరచాలి? దేవునికి ఎందుకు మన శరీరాన్ని సమర్పించాలి? దేవుడిని ఎందుకు మనం ఈ దినం ఆరాధన చేయాలి? వాస్తవానికి చెప్పాలంటే దేవుడు మనం ఆరాధన చేస్తాం. ఎందుకు మనం దేవుని ఆరాధన చేయాలి అంటే ఇక్కడ కారణాలు చెప్తున్నాడు. ఏంటంటే, 1 ఆయన నిన్ను సృష్టించాడు, 2 ఆయన నిన్ను నిర్మించాడు, 3 ఆయన నీకు సహాయము చేస్తున్నాడు. ఈ 3 జ్ఞాపకం చేసుకుని బాగా. ఆయన మనల్ని ఏం చేశాడంట? సృష్టించాడు. ఎక్కడ సృష్టించాడు? గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు అని అంటాడు. తల్లి గర్భమందు ఏం చేశాడంట? పడినది సృష్టించడం. పడడం అంటే అర్థం ఏంటంటే సృష్టించడం, కల్పించడం. తల్లి గర్భంలో అది వరకు ఖాళీ, నువ్వు లేని గర్భంలో నిన్ను పెట్టాడంటే అర్థం ఏంటి? ఆయన నిన్ను సృష్టించాడు, నిన్ను కలిగించాడు. ఎక్కడ కలిగించాడంటే తల్లి గర్భంలో నన్ను కలిగించాడు. తల్లి గర్భంలో కలిగించి, తల్లి గర్భంలో ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంటే, 2వ మాట, ఆయన నిన్ను నిర్మించి అంటాడు. నిన్ను నిర్మించి. మనందరూ తెలుసు, నన్ను నిర్మించిన వాడవు నీవే. కీర్తన గ్రంథము 139వ అధ్యాయము
కీర్తనల గ్రంథము 139వ కీర్తన 13-14 చరణాలు. 139వ కీర్తన 13-14 చరణాలు. నా అంతరంద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవే నన్ను నిర్మించావు. సృష్టించింది నీవే, నన్ను నిర్మించింది నీవే. ఇప్పుడు ఏమీ లేని స్థలంలో ఒక ఇంజనీర్ని తీసుకొచ్చి ఒక ప్లాన్ వేస్తారు. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. సృష్టి. అక్కడికి కావలసిన సామాగ్రి అంతా, ముడిసరుకు అంతా అక్కడికి దింపుకుంటారు. ఒక మెటల్ కానివ్వండి, ఒక ఇసుక కానివ్వండి, ఒక లేకపోతే ఒక ఐరన్ కానివ్వండి, ఒక సిమెంట్ కానివ్వండి, ఒక ఇటక కానివ్వండి, అక్కడికి కావలసిన ఆ పదార్థాలన్నీ సమకూర్చుకుంటారు. సమకూర్చుకున్న తర్వాత అప్పుడు నిర్మాణం మొదలు పెడతారు. తల్లి గర్భంలో ఈ ఆకారం నిర్మాణం కావడానికి దేవుడు ముందుగా సృష్టిస్తాడు. అక్కడ కొన్ని కలగజేస్తాడు. మన ఆకారాలను దేవుడు తల్లి గర్భంలో కలగజేస్తాడు. ఎప్పుడైతే తల్లి గర్భంలో ఆకారాలను కలగజేసి సృష్టించిన తర్వాత దేవుడు ఆ మాంసపు ముద్దలాగే ఉంచడం ఏం చేస్తాడంటే దాన్ని మెల్లమెల్లగా ఆకారం కింద తీసుకొస్తాడు. మీరు నెలలో ఉన్న గర్భవతికి స్కాన్ చేస్తే ఏ ఆకారము కనబడదండి. ఒత్తి రక్తపు ముద్ద అంతే, ఏ ఆకారము కనబడదు. 1 నెల గడిచింది, 6 వారాలు, 8 వారాలు, 12 వారాలు అని లెక్కలు కడుతూ ఉంటారు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇలా వారాలు లెక్కలు కడతారు. కనీసం 3వ నెల వచ్చేసరికి ఖచ్చితంగా స్కాన్ చేయించుకోవాలంటారు. ఎందుకని? 3వ నెల వచ్చిందంటే అమ్మ నువ్వు ఖచ్చితంగా స్కాన్ చేయించుకోవాలి. ఎందుకంటే నీ గర్భంలో పెరుగుతున్న ఆ బిడ్డకి అవయవాలు ఏర్పడుతున్నాయో లేదో, అవయవాలు సరిగా ఏర్పడకపోతే అప్పుడే నీకేం చేస్తామంటే అబార్షన్ చేసేస్తాం. ఆ గర్భంలో ఉన్న ఆ అవయవాలు లేని ఆ శిశువు బయటకు వస్తే ఈ భూమి మీద బతకడం కష్టం, ఆ బిడ్డని మీరు పోషించడం కష్టం. కాబట్టి 3 నెలల తర్వాత మీరు స్కాన్ చేయించుకుంటే దాంట్లో అవయవాలు బాగా ఉంటే అప్పుడు ఉంచుతాం. అప్పుడు నీవు మందులు గట్రా వాడదు కానీ బాధపడదు గంట. 3 నెలల తర్వాత ఆకారం అలా ఎలా ఏర్పడిపోతుంది? దానిగా ఏదైనా జరుగుతుందా? దానికి ఏం జరుగుతుందా? సృష్టి ధర్మం అనేది, అంటే సృష్టి ధర్మాన్ని పెట్టి సృష్టి ధర్మాన్ని నడిపిస్తున్నది ఎవరు? దేవుడు. అంతే కదండి. ఇది సృష్టి ధర్మం అండి. భూమిలో విత్తనం వేస్తే మొలకెత్తదా? అంటే భూమిలో విత్తనం వేస్తే మొలకెత్తుతుంది. భూమిలో విత్తనం వేసి మొలకెత్తాలని నియమాన్ని పెట్టింది ఎవరు? ఆ నియమం జరగడానికి కావలసిన పరిస్థితులు అనుకూలపరిచింది ఎవరు? దేవుడు. ఇక్కడ తల్లి గర్భంలో కూడా 3 నెలల పాటు 3 నెలలు అయ్యేసరికి 3 నెలల తర్వాత ఆకారం, చేతులు ఏర్పడతాయి, వేళ్ళు ఏర్పడతాయి, కళ్ళు ఏర్పడతాయి, ఇలా గుంతకళ్ళు ఏర్పడతాయి, గుండె కొట్టుకోవడం మొదలు పెడుతుంది, గుండె కొట్టుకోవడం, రక్త ప్రసరణ జరగడం మొదలు పెడుతుంది, అవయవాల ఆకారం ఇంచుమించుగా ఏర్పడిపోతుంది. ఇప్పుడు ఎవరు దీన్ని నిర్మిస్తున్నారో? రాత్రి కావలసిన సామాగ్రి అంతా దింపేసుకుని ఒక 3 నెలల పాటు ఊరోజులు బయటికి వెళ్ళిపోయి 3 నెలల తర్వాత వస్తే నువ్వు కట్టుకోవాలనుకున్న బిల్డింగ్ కట్టుకుంటుందా? కట్టబడి ఉంటుందా? ఎవరో పని చేయకుండా ఏదైనా నిర్మాణం జరుగుతుందా? ఎవరో పని చేయకుండా ఏ నిర్మాణం జరగనప్పుడు తల్లి గర్భంలో కూడా ఎవరు పని చేస్తున్నారో ఆలోచన చేయండి. తల్లి గర్భంలో కూడా ఎవరు పని చేస్తున్నారంటే ఎవరో పని చేయకుండా తల్లి గర్భంలో పిల్లలు ఎలా తయారైపోతున్నారో? ఎలా తయారైపోతున్నారో? నువ్వు కష్టపడక్కర్లేకుండా నీ పనిని ఎవరో చేస్తున్నారు. బిల్డింగ్ కట్టాలన్నా లేకపోతే ఏదైనా నిర్మాణం చేయాలైనా. అలాగే నీ ప్రమేయం లేకపోయినా సరే దేవుడు తన చేతులతో మనుషుల్ని నిర్మిస్తాడు. చూడండి యెషయా గ్రంథము 49వ అధ్యాయము. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనం. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చిక్కుకొని ఉన్నాను అన్నాడు. చూసారా? దేవుడు తన అరచేయి అనగానే మళ్ళీ ఆయన చెయ్యి అనుకోకండి. ఆయన తన కార్యాన్ని ఆయన చేతిలో పెట్టుకుని ఏం చేస్తున్నాడంట? చూడుము, నా అరచేతుల మీద నిన్ను అరచేతుల మీద నీ డిజైన్, నీ ఆకారం ఎలా ఉండాలో, నీ ముఖ వచ్చస్ ఎలా ఉండాలో, నీ బాడీ ఎంత ఎత్తి ఎదగాలో, నువ్వు ఎంత వెడల్పోవాలో, నీకు కావాల్సిన అవయవాలు ఏంటి,
నీకేమి ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు అవయవాలు, ఏమి ఇవ్వకూడదు అనుకుంటున్నాడు, ప్రతి దాన్ని జాగ్రత్తగా 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 తన అరచేతిలో నిన్ను నిర్మిస్తున్నాడు. దేవుడు నిర్మాణం చేస్తున్నాడు, దేవుడు తయారు చేస్తున్నాడు. ఒక మట్టి బొమ్మని, ఒక మట్టి తీసుకొని నువ్వు ఒకవేళ ఏదైనా బొమ్మగా ఆకారంగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుని కష్టం ఏంటో నీకు అర్థమవుతుంది. ఎంత బాగా చేయాలనుకున్నా సరే ఆకారం సరిగా రాదు. మనం చేయండి, ఒక పిల్ల బొమ్మనే మనం ముందు పెట్టుకుని ఆ పిల్ల బొమ్మను చేద్దామని ఒక మట్టి మొత్తం తెచ్చుకుని మనం చేయగలమా? చేయలేం. ఖచ్చితంగా ఆ విధానంలో ఆ షేపులు అవి మనం తీసుకురాలేం. కానీ దేవుని కష్టం ఎంతంటే, మరి రాతిల్ని చిలల్ని చెక్కుతున్నారు కదనంటే అవి రాడు రప్పది, ఎలా చెక్కితే అలాగా ఉంటుంది. కానీ ఇదేంటంటే మాంసం ముద్ద. మాంసం ముద్దతో ఎవరైనా సరే ఒక ఆకారం తయారు చేయగలరా? చేయలేరు. ఇక్కడ దేవుడు చేస్తున్నాడు ఏంటంటే తన అరచేతుల మీదే నిన్ను చెక్కుకున్నాడో. అందుకే అన్నాడు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను, చంటి బిడ్డను కరుణించకుండా తన చంటి బిడ్డను మరుచున వారైనా మర్చిపోతారు, కానీ నేను నిన్ను నేను మర్చిపోను. నేను ఎందుకు మర్చిపోతాను? నువ్వు మర్చిపోతావు నన్ను, నువ్వు నన్ను మర్చిపోతావు. నాకంటే ఎక్కువగా నువ్వు అందరినీ ప్రేమిస్తావు, నన్ను నువ్వు ప్రేమించవు. కానీ నేను నిన్ను మర్చిపోను. ఎందుకంటే నేను నిన్ను ఎలా మర్చిపోతాను? నేను నిన్ను ఎలా మర్చిపోమంటావు చెప్పు? నేను నిన్ను నా అరిచేతి మీద చిక్కుకున్నాను, ఎలా మర్చిపోగలను చెప్పండి? చాలామంది పిల్లల్ని అంటారు, నా గుండెల మీద వాడిని పెంచానండి, ఎలా మర్చిపోతాను నేనండి? నా గుండెల మీద నేను పెంచానండి, వాడిని ఎలా మర్చిపోతాను? దేవుడు కూడా చెప్తున్నాడు ఏంటంటే, ఇదిగో నేను నా అరచేతుల మీద నిన్ను చెక్కుకున్నాను, నిన్ను ఎలా మర్చిపోతాను? నువ్వు నన్ను మర్చిపోయి తిరుగుతున్నావు, నీకు నేను అక్కర్లేదు, లోకంలో చాలా ఉన్నాయి, నీకు అవి కావాలి, కానీ నేను నీకు అక్కర్లేదు. కానీ ఇదిగో నేను నిన్ను మర్చిపోవట్లేదు, నేను అరిచేతుల మీద చెక్కున్నానని చెప్తున్నాడు. అంతే కదండి. ఒక అవయవం కలగాలంటే ఎంత కష్టం. మనం తయారు చేయగలమా ఒక అవయవాన్ని? ఒక అవయవాన్ని తయారు చేయగలమా? అందుకే ఇప్పుడు డొనేషన్ అడుగుతున్నారు. ఏంటి? అవయవ దానాలకు కోరుకుంటున్నారు. అవయవ దానాలకు చేయండి, మీరు బతికుండగానే మీ అవయవాలని దానం చేయండి. ఎందుకు దానం చేయాలి? ఈ అవయవాలు ఎవరో తయారు చేయలేరు. ఏమండి, ఏం కాదండి, ఏం పర్వాలేదు. మీ శరీరంలో ఉంటున్న మూలకణం ఉంటుంది, ఈ మూలకణాన్ని పట్టుకుని ఈ మూలకణం ద్వారా మళ్ళీ నీలాంటి మనిషిని తయారు చేస్తాం చెప్తున్నారు ఈ మధ్యకాలంలో సైన్స్. ఇది నీ మూలకణాన్ని పట్టుకుని నీ మూలకణం ద్వారా నీలాంటి ఆకారాన్ని పుట్టించేస్తాం. అప్పుడు నువ్వు చక్కగా నిన్ను దిక్కుని పెడతారో, అప్పుడు ఒకవేళ నీ గుండె పాడైపోతే ఆ గుండె తీసుకొచ్చి నీకు పెడతాం, నీ కిడ్నీలు పాడైపోతే ఆ కిడ్నీలు తీసుకొచ్చి పెడతాం, నీ మూలకణంలో నుంచి నీ దేహాన్ని రప్పిస్తాం అంటున్నారే కానీ ఇప్పటివరకు ఎవరో చేయలేరు. ఎందుకు కారణం అంటే అవయవాలు నిర్మించే దేవుడు, ఆ ప్రజ్ఞ, ఆ యొక్క జ్ఞానం అనేది ఎవరికే లేదు. ఉన్న అవయవాలు పాడైపోతే దాన్ని ఎలా రిపేర్ చేయాలో తెలీదు. ఇప్పుడు ఆ ఫ్యాన్ ఉంది, కాలిపోయింది అనుకోండి, సరిగ్గా అలాంటి గేజ్ ఉన్న వైర్ తీసుకొచ్చి ఎలాగైతే చుట్టబడిందో అలాగే చుట్టేసి దానికి సప్లై ఇస్తే తిరిగేద్ది. ఈ గుండె చెడిపోయింది అనుకోండి, గుండె చెడిపోతుంది అన్నప్పుడు మందులు ఇస్తారు, లివర్ చెడిపోతుంది అన్నప్పుడు మందులు ఇస్తారు. ఈ మందులు పని చేస్తే బాగుపడతారు, పని చేయకపోతే డెడ్ అయిపోయింది, గుండె డెడ్ అయిపోయింది, లివర్ డెడ్ అయిపోయింది, కిడ్నీ పాడైపోయిన కిడ్నీ పట్టుకెళ్ళి నువ్వు బాగు చేయవయ్యా డాక్టర్ అంటే ఏ డాక్టర్ బాగు చేస్తాడు? ఎవరు బాగు చేయరు. పాడైపోయిన అవయవాన్నే బాగు చెయ్యని ఈ జ్ఞానం అయితే దేవుని జ్ఞానం ఏంటంటే లేని అవయవాలని కలిగిస్తాడు. లేని అవయవాలను అసాధ్యం ఇది. ఇప్పుడు ఉన్న అవయవాలను తీసేయాలంటే కొన్ని గంటల సమయం పడుతుందంటండి. ఇప్పుడు చెయ్యి తీసేయాలి, చెయ్యి పోయింది, చెయ్యి తీసేయాలి అంటే ఏంటి మటన్ దుకాణంలో దొంగ మీద కత్తి నరికేతరంగా ఉన్నారా? అలా కాదు. దానికి చాలా ఈ నరాలన్నీ తప్పించాలి. ఈ నరాలన్నిటిని మళ్ళీ అవి పాడైపోకుండా వాటిని మలచాలి. అది చాలా మీరు చూసారో లేదో, చేతులు పాడైపోయిన వాళ్ళు, ఇరిగిపోయిన వాళ్ళ చేతులు ఉంటాయి, కట్ అయిపోయిన చేతులు అలా కట్ అయిపోయి ఉంటుంది, లోపలికి ఇలా ముడిసిపోయి ఉంటుంది లోపలికి. అలా మడిసి కడతారు, వాటిని కుట్లేస్తారు. కారణం ఏంటంటే లోపల ఎన్నో రకాల నరాలు ఉంటాయి, ఇవన్నీ మాంసం ముద్ద ఉంటుంది, వీడన్నీ జాగ్రత్తగా అతకాలి. ఒక అవయవాన్ని తొలగించాలంటే ఉదాహరణకి ఒక గుండె తీసి మరొక చోటకు పట్టుకెళ్ళాలంటే 72 గంటలు పడుతుందండి. 72 గంటల పాటు ఆపరేషన్ చేసి ఉన్న అవయవాన్ని తొలగిస్తారు. ఒక చెయ్యి కాలు పోయినప్పుడు కూడా ఆపరేషన్ ఎన్ని గంటలు అంటే ఆపరేషన్ 48 గంటలు, 56 గంటలు, 70 గంటలు అని చెప్తారు డాక్టర్లు.
ఉన్న అవయవాలను తొలగించాలంటే 72 గంటలు 3 రోజులు 72 గంటలని మాట్లాడండి. 3 రోజులు 4 రోజులు పడుతుందంటే లేని అవయవాన్ని సృష్టించాలంటే దేవుడికి పడుతున్న కాలం ఎంత తెలుసా? 9 నెలలు. 9 నెలలు. దేవునికి అసాధ్యం కాదు, దేవునికి సాధ్యమే. అయినా సరే ఆ దేవుడు కూడా 9 నెలల పాటు దీన్ని తయారు చేస్తేనే నీ దేహం తయారవట్లేదు. ఆలోచించేయండి ఒకసారి. మనుషులు కదండి, మనుషులు కదా, మనుషులు వారి సామర్థ్యం తక్కువ కదా, వారు చేయలేరు అనుకుంటే దేవుడు సామర్థ్యం కలిగిన వాడే కదా, దేవుడు ఏమైనా చేయగలిగిన వాడే కదా. ఏమైనా చేయగలిగిన వాడు, మాటతో మన నోటి మాటతో సర్వాన్ని కలిగించగలిగిన శక్తి కలిగిన వాడు కూడా 9 నెలల పాటు ఈ దేహాన్ని నిర్మిస్తున్నాడు. 9 నెలలు. 9 నెలలు అంటే మాట్లాడండి, 270 రోజులు. 270 రోజులు అంటే దాన్ని గంటల్లో విడగొడితే 6480 గంటలంట. 6480 గంటలు పడుతుందంట ఒక దేహాన్ని పరిపూర్ణంగా భూమి మీద బతకడానికి యోగ్యమైన దానిగా తయారు చేసి బయటికి వదలాలంటే. ఒక కంపెనీలో ఒక బైక్ తయారవుద్ది. బైక్ ఇంజిన్ బిగించగానే బయటికి తీసుకెళ్ళిపోయి తోలేసుకుని రావాలైనా పనిచేయదు. దానికి కరెక్ట్గా షేప్స్ ఇస్తారు. మనకి హెడ్లైట్ డూములు ఎలా ఉంటాయి చూసారు? ఎందుకు ఉంటాయి ఎలాగనుకున్నారు? పలగ్గా ఇచ్చేచ్చు కదా. అది గాలి యొక్క తీవ్రతను అడ్డుకోకుండా పైనుంచి చెయ్యాలి. ఇప్పుడు సత్యానందం ఆటో ఉంది. ఆటో ఇలా క్రాస్గా ఉంటుంది. ఇలా పలగ్గా ఎందుకు ఉండదు లారీలాగా? గాలికి ముందుకెళ్తున్న సమయంలో గాలి దాన్ని అవరోధం కాకుండా గాలిని చీల్చుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఒక ఆటో కానీ ఒక వాహనం కానీ తయారు చేయడానికి కొంతకాలం పడుతుంది. అది కాలం పట్టిన తర్వాత మాత్రమే దాన్ని రోడ్డు మీద వదులుతారు. అలాగే ఈ దేహం కూడా 3 నెలల కాలంలో గుండు కొట్టుకోవడం ప్రారంభమైంది, కానీ తీసుకొచ్చి బయట వేస్తే ఏమవుతుంది? అసలు 7 నెలలు పుట్టిన బిడ్డలే బతకడం కష్టమైపోతున్న కాలం. రోజుకి ₹1,00,000 పెట్టాలి 7 నెలలప్పుడు. మనం బాగా ఆలోచన చేయగలిగితే ఈ మానవ దేహాన్ని దేవుడు ఇవ్వడానికి ఎంత ఖర్చు లెక్క పెట్టండి. ఎంత ఖర్చు? ఒకవేళ ఉమ్మ నీరు పగిలిపోతే, ఇప్పుడు లేటెస్ట్ సైన్స్ ఏంటంటే ఉమ్మ నీరు ఇప్పుడు ప్రీమెచ్యూర్ బేబీస్ అంటే ఏంటి? తొందరగా ఎదగకోకుండా వారు బయటకు వచ్చేసిన పిల్లలు, అంటే ఏ గర్భసంచిలో ఉంటున్న ఈ ఉమ్మ నీరు అనేది తక్కువైపోవడమో లేదా లీక్ అయిపోవడమో జరిగేసరికి వారు దాంట్లో ఉండలేకపోతారు. అప్పుడు వారు ప్రీమెచ్యూర్ డెలివరీ అయిపోతుంది. అలా డెలివరీ అయిపోయేసరికి బతకడం కష్టం. బాక్స్లో పెట్టాలి. ఇప్పుడు కొత్త టెక్నాలజీ ఏంటంటే తల్లి గర్భంలాగే ఇంత పెట్టుడు తయారు చేశారు. తల్లి గర్భంలాగే ఉంది పెట్టి బాక్స్, సేమ్ కడుపు ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. తల్లి గర్భం ఒకవేళ ఈ ప్రీమెచ్యూర్ బేబీస్ డెలివరీ అయ్యే అవకాశం వస్తే వాళ్ళు తీసి వెంటనే ఆ బాక్స్లో పెట్టేస్తారంట. దీనికి ఆక్సిజన్ సప్లైస్. అలాగే తల్లి గర్భంలో ఉంటున్న ఈ పేగు ఉందే, ఈ పేగు కనెక్షన్ అంతా కూడా దానికి సింక్ చేశారు. దాంట్లో కూడా అలాంటి ద్రావకమే వేసి ఇప్పుడు 9 నెలల పాటు అందులో ఏ మాత్రం కష్టం లేకుండా చక్కగా ఎదగడానికి యోగ్యత అవకాశం ఉన్న ఒక పెట్టిని తయారు చేస్తున్నారు ఇప్పుడు శాస్త్రవేత్తలు. ఇప్పుడు లేటెస్ట్గా దాంట్లో పెట్టాలంటే రోజుకి 5 లక్షలు పడుతుందంట. రోజుకి 5 లక్షలు. ఒక్క రోజుకి 5 లక్షలు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు మీరు పాలకొల్లు, రాజమండ్రి ఇలాంటి టౌన్స్కి వెళ్ళిన తర్వాత లాడ్జీలు ఉంటాయి. ఈ లాడ్జీల్లో దిగాలంటే ఎంత? రోజుకి ఉదాహరణకు ఒక ₹1,000, ₹2,000. ఉదాహరణకు ఒక ₹2,000 ఉంటుంది. ఇంకా సిటీస్కి వెళ్ళిపోతారు. ఇంకా మంచి అధునాతనమైన సౌకర్యాలు కలిగిన లాడ్జీలు ఉంటాయి. ఆ రూములకి వెళ్ళాలంటే ఇంకా ఎక్కువ ఖరీదు, ₹30,000, ₹40,000 ఉండే రూములు కూడా ఉంటాయి. అలాగే ఇప్పుడు చిన్న పెట్టెలు, ఆ పెట్టెలకి ₹1,00,000. ఈ పెద్ద బాక్స్ తయారు చేశారు ₹5,00,000. అసలు మనిషి అన్నవాడు తయారు చేయలేని గర్భంలో మళ్ళీ పెట్టాలంటే ఎంత అసలు పని అవుద్దా? బయటకు వచ్చేసిన బేబీ మళ్ళీ లోపల పెట్టాలి, పని అవుతుందా? అవదు. మరి లోపల ఎంత యోగ్యమైంది అది, అందులో స్టే చేయడం అనేది ఎంత ఖరీదు సంబంధించింది అని అంటే, ఉదాహరణకే 5కి 5 కలిపి 10 లక్షలు అనుకోండి. రోజుకి 10 లక్షలు అనుకోండి ఉదాహరణకి అనుకుని 6,480 దినాలు ఉన్నాం కదా మనం తల్లి గర్భంలో. వినండి జాగ్రత్తగా. 6,480 రోజులు ఉన్నాం కదా. 6,480 దినాలకి రోజుకి 10 లక్షలు వదిలేయండి, ₹1,00,000 కట్టండి. ఎంత ఖరీదు తెలుసా నువ్వు తల్లి గర్భంలో ఉన్నదాన్ని కట్టాలి? ఎవరు పెట్టారు నీకు భోజనం? రూమ్లో ఉండి
పలానా నెంబర్కి రింగ్ చేస్తే ఫుడ్ వస్తుంది. రూమ్లో ఉండి పలానా నెంబర్కి ఫోన్ చేస్తే నీకు కావాల్సిన వారు వచ్చి నీకు ఏం కావాలో అడుగుతారు. మరి తల్లి గర్భంలో ఉండగా నీకు కావలసిన ఈ యోగక్షేమాలు ఎవరు చూసుకున్నారో, ఎవరికి రింగ్ ఇచ్చావు? అందుకంటాడు ఆయన నాకు ప్రాపకుడు. ఆయన ఎవరంట? నాకు ప్రాపకుడు. ఆయన పోషకుడు. ఆయన మనల్ని పోషిస్తున్నాడు. ఎక్కడ పోషిస్తున్నాడో? తల్లి గర్భంలో నిన్ను సృష్టించి, నిన్ను నిర్మించి, నిన్ను పోషిస్తున్నాడు. చంటి పిల్లల్ని చూడండి, సరిగ్గా సమయానికి పోలేకపోతే ఏడుస్తుంది. ఒక రోజులో 4-5 సార్లు ఏడుస్తుంది మా నాయన. ఎందుకని? పాలు సరిగా ఇవ్వలేదనుకో, అన్నం సరిగా పెట్టలేదనుకోండి, నీళ్ళు సరిగా ఇవ్వలేదనుకోండి, ఆమెను పోషించడం, ఆమెను సాకడం కష్టం. మరి తల్లి గర్భంలో నువ్వు తిన్నా తినకపోయినా, ఏమంటే నీకున్నా లేకపోయినా, నువ్వు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఎవరు నిన్ను పెంచి పోషించారు తల్లి గర్భంలో? దేవుడు పోషకుడు. ఆయన పోషకుడు. అదే మాట చెప్తున్నాడు ఇందా చదువుకున్న మాట. యెషయా గ్రంథం 44:2. యెషయా గ్రంథం 44:2లో చెప్తున్నాడు ఏమంటే, ఆయన నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయవాడు. నీకు సహాయం. ఏం సహాయం? తల్లి గర్భంలోంచి అలా రాగానే బిడ్డ ఊపిరి తీసుకోవాలి, ఆక్సిజన్ తీసుకోవాలి. అప్పుడు దాకా వాస్తవంగా చెప్పాలంటే ఒక మాట చెప్పనండి, ఈ రెస్పిరేటరీ సిస్టమ్ ఉందే, ఊపిరితిత్తులు ఇంత ఉంటాయి. ఇలా లిగితే మనకి ఈ పక్క టెంపులు అడ్డొచ్చి ఆగుతాయి, కానీ ఇంత లెక్క ఊగుతాయి. రెస్పిరేటరీ సిస్టమ్ అంటారు దీన్ని. ఈ రెస్పిరేటరీ సిస్టమ్ తల్లి గర్భంలో ఉన్నంతసేపు పనిచేయదండి. తల్లి గర్భంలో ఉన్నంతసేపు పనిచేయదు. మరి బ్లడ్లోకి ఆక్సిజను, మెదడులోకి ఆక్సిజను, గుండెకి ఆక్సిజను ఎవరు సరఫరా చేస్తున్నారు? ఎవరు సరఫరా? దేవుడు సరఫరా చేస్తున్నాడు. అందుకే చెప్తున్నాడు ఏంటంటే, ఆయన మనకు సహాయం. ఆయన ఏం చేస్తున్నాడు? సహాయం. బిడ్డ బయటకు రాగానే ఏడవాలంట. ఎందుకు ఏడవాలి? ఎందుకని ఊపిరి తీసుకునే క్రమంలో ఏడుస్తారు పిల్లలని. నువ్వునే ఏడరు, వాళ్ళకి బాధ వచ్చి ఏడిపోచ్చే కాదు, ఊపిరి తీసుకోవడానికే ఏడుస్తారు. ఎప్పుడైతే ఊపిరి తీసుకోవడానికి ఏడవట్లేదో ఆ బిడ్డ బతకదు. ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే, ఆయన నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేస్తున్నాడు. ఆయన ఆహారం పెడుతున్నాడు, ఆయన ఊపిరిస్తున్నాడు, ఆయన శక్తిని ఇస్తున్నాడు, ఆయన ఎదగడానికి నీకు అవకాశాన్ని ఇస్తున్నాడు. అది తల్లి గర్భం. నిజంగా పెళ్ళైన కొత్తల్లో ఆడపిల్లలకి పొట్ట ఎలా ఉంటుందో తెలుసండి? ఎలా ఉంటుంది? ఎన్నుపోసకు అంటుకుపోయి ఉంటుంది పొట్ట. ఆ కడుపులో 3 కేజీల బరువు ఉన్న శిశువు పెరగాలంటే ఆ ఎదుగుదలకు సంబంధించిన ఆ సాగే ఆ తత్వాన్ని దేవుడు పెట్టకపోతే ఒక్కొక్కసారి 5 కేజీలు పెరిగిపోతుంది బిడ్డ. 5 కేజీలు 5 కేజీలు కాదు, 10 కేజీలు పెరిగిపోయిన కడుపు అలాగే మోస్తుంది. కారణం ఏంటంటే దేవుడే ఆ ఎదుగుదలకి కావలసిన సహకారాన్ని దేవుడే అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మనం చూస్తుంటే ఆయన సహాయం చేస్తున్నాడు, ఆయన ఆహారం ఇస్తున్నాడు, ఆయన ఊపిరిస్తున్నాడు, ఆయన శక్తిని ఇస్తున్నాడు, ఆయన ఎదగడానికి అవకాశాన్ని ఇస్తున్నాడు, ఆయన ఎదగడానికి అవకాశం ఇస్తున్నాడు. ఇక్కడ చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా చెప్తాడు. ఏమనంటే, అది కాదండి, 6:19 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీ దేహం ఎందుకోసం? ఇప్పుడు మీ దేహం ఎవరిచ్చారు? బాగా ఆ మాటను అబ్జర్వ్ చేయండి. మీరు మనసు పెడతారు లేదు కానీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏంటంటే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. ఇప్పుడు దాకా చెబుతుంటే ఒక బిడ్డ గురించి మీరు ఊహించుకుంటున్నారేమో, ఎవరో చంటిపిల్ల గురించి ఊహించుకున్నారేమో. మీ గురించి మీరే ఆలోచించి, మీరు ఒకప్పుడు చంటి బిడ్డలే, మీరు ఒకప్పుడు గర్భంలో పెరిగిన వారే, మీకు దేవుడు సహాయం చేసిన వాడే, మిమ్మల్ని దేవుడు నిర్మించిన వాడే, దేవుడు మిమ్మల్ని కూడా సృష్టించిన వాడే. దేవుడే లేకపోతే ఈ దేహమే లేదు. దేవుడే సహాయం చేయకపోతే ఇంత పొడుగు ఆకారం నీకెక్కడదే? ఇంత ఎత్తు ఎంత ఒడ్డు ఉన్న ఈ ఆకారం నీకు ఎక్కడదే? ఒడుపు ఉన్న ఆకారం ఎక్కడదే? లేదు. అందుకే చెప్తున్నాడు, మీ దేహము దేవుని వలన మీకు ఇవ్వబడింది. మీ దేహము దేవుని వలన ఇవ్వబడింది. మరి ఈ దేహంతో మనం ఏం చేయాలి? ఈ దేహంతో దేవుణ్ణి మహిమ కింద 20వ వచనంలో విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని బాగా వినాలి.
మీ దేహంతో దేవుని ఇప్పుడు మహిమపరచాలి. మీరు మీ దేవుని స్తుతించాలి. ఇప్పుడు దేవుని ఆరాధించాలి. ఎలా ఆరాధన చేస్తారో ప్రభా నాకు ఆ మేలు చేసావు, ప్రభా నాకు ఇది ఇచ్చావు, ప్రభా నన్ను ఇలా కాపాడావు, అలా చేసావు కాదు. ప్రభా నాకు ఈ దేహాన్నే ఇచ్చావు. నాకు ఈ దేహమే ఇవ్వకపోతే ఈ భూమి మీద 60 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయింది ఇంతకాలం నేను భూమి మీదకి వచ్చి, ఇంతకాలం ఈ భూమి మీద నా భోగం నా వైభవం అనేది ఉండదు. దేవా నాకు దేహం ఇచ్చావు, ఈ దేహంతో నేను గణపరుస్తున్నాను ప్రభువా అని దేవుడు మనం స్తుతించాలి. చాలామంది దేవుని స్తుతించం, దేవుణ్ణి వినయంగా విధేయతగా దేవుణ్ణి ఆరాధన చెయ్యం. అంటే కారణం ఏంటంటే దేవుడు నాకు ఏమి ఇచ్చాడండి, ఇంకా నా బతికేలాగే ఉంది. దేవుడు నాకు ఇంకా ఏమి ఇవ్వాలి, దేవుడు నాకు ఏమి ఇచ్చాడు, నా బతికి ఇంకా ఇలాగే ఉంది, అందరి జీవితాలు బాగున్నాయి, నా జీవితం మాత్రం బాగోలేదు, దేవుడు నమ్ముకున్నాను నా జీవితం ఏమీ బాగుపడలేదు అని దేవుణ్ణి ఆరాధించడానికి కానీ, దేవుని స్తుతించడానికి కానీ, దేవుని పనిలో పాల్పొంపులు పొందడానికి కానీ ఇష్టపడలేదు చాలామంది జనం. కానీ దేవుడు ఒక మాట చెప్తున్నాను చూడండి, దేవుడు మనల్ని తయారు చేసిన విధానం గురించి మనం ఆలోచన చేస్తే ఎదుటి వాళ్ళతో పోల్చుకోండి ఒకసారి. ఎదుటి వారితోటి ఉదాహరణకి ఈ భూమి మీద కాళ్ళు రెండు లేకుండా వెళ్ళవలసిన చోటికి వెళ్ళాలనుకున్నా సరే వెళ్ళలేని మనుషులు ఎంతమంది లేరు? లేరు, చాలామంది ఉన్నారు. కాళ్ళతో తమ ఇంట్లో కూడా దేకుతున్నవారు అనేక మంది ఉన్నారు. నీకు ఉందా జీవితం? నీకు ఇచ్చాడా? నిన్ను పలానా వ్యక్తి నీ పేరెట్టుకోండి, పలానా వ్యక్తిని తయారు చేయడానికి దేవుడు పూనుకున్నాడు తల్లి గర్భంలో. వాక్మిన్ తల్లి గర్భంలో పూనుకున్నాడు, నిన్నే మనల్నే పూనుకున్నప్పుడు దేవుడు ఆలోచన ఏంటి? ఒక కుమ్మరే ఒక మట్టి పాత్రను తయారు చేసినప్పుడు అతని ఆలోచన ఏంటి? ఇది పూల కూజాకిని తయారు చేయాలి అనుకుంటాడు. అప్పుడు తన ఆలోచన ప్రకారంగా తన చేతిలో ఉన్న కుండనే ఇలా ఏకాండం కింద పూల కూజలాగా తయారు చేస్తాడు. లేదు, అదే మట్టి, అదే సారే, అదే మేస్త్రి ఎవరో కొమ్మరే, అదే మట్టి మళ్ళీ తయారు చేయాలి. మళ్ళీ మొదలెట్టాడు, తయారు చేయడు, ముద్ద పెట్టాడు, ఇంకో ముద్ద పెట్టేసరికి నొక్కుతున్నాడు. ఇతని ఆలోచన ఏంటి? ఇతని మనసులో ఉన్నది ఏంటంటే ఇది ఇంట్లో ఉప్పు వేసుకునే పాత్రగా చెయ్యాలి అనుకున్నాడు. అప్పుడు ఇంత ముంత చేస్తాడు. ఇంకొక పాత్ర ఇదెందుకంటే మంచినీళ్ళు తాగడానికే అనుకున్నాడంటే పలసగా ఒక మంచి పాత్ర, ఇంత ఎలాడిపోయిన పాత్రని. అంటే అర్థం ఏంటంటే తన హృదయంలో ఉన్న ఆలోచన బట్టి తన కళ్ళ ముందున్న ముద్దనే తన హృదయంలో ఉన్న దానికి ఆలోచనకు రూపాన్ని ఇస్తాడు. ఇప్పుడు నిన్ను నన్ను కూడా దేవుడు తన చేతిలో పెట్టుకున్నాడా? చెప్పాను ఇందాక, తన చేతిలో పెట్టుకుని తయారు చేయాలని అనుకుంటున్నాడు. తొలి దినాలు మొత్తం చెప్పాను కదా, 270 రోజుల పాటు తయారు చేస్తాడు దేవుడు మనిషిని 270 రోజుల పాటు తయారు చేస్తాడు. ఈ 270 రోజుల పాటు నిన్నే కాదు నీకు లాంటి వాళ్ళని కొన్ని లక్షల మందిని తయారు చేస్తాడు. నీ బర్త్డే రోజునే చాలామంది బర్త్డేలు జరుగుతున్నాయా అంటే అర్థం ఏంటి? నీకు లాంటి వాళ్ళని అనేక మందిని దేవుడు తన చేతులతోనే తయారు చేస్తాడు. ఇప్పుడు నన్ను తయారు చేస్తున్నప్పుడు ఇలా నొక్కుతున్నాడు. ఇప్పుడు అనుకుంటాడు దేవుడు, వీడి కాళ్ళు కావాలంటావా, దేకలా అనుకున్నాడు. వద్దు, వీడి కాళ్ళు ఉండాలి, వీడి కాళ్ళతో నా పని చెయ్యాలి. అందుకోసమే నీకు కాళ్ళు ఇచ్చాడు. ఒకవేళ దేవుని చిత్తంలో నీ అడుగులు ఉండకపోయి ఉంటే, బాగా ఆలోచించాలి, దేవుని చిత్తంలో నీ అడుగులు ఉండకపోతే నీకు కాళ్ళే లేవు. చాలామంది చేతులు లేని వాళ్ళు పుడతారు చూసారా, చేతులు లేని వాళ్ళు. ఇప్పుడు దేవుడు నీకు చేతులు చేసే సమయం వచ్చిందా? ఆ రోజు వచ్చింది. ఆ రోజు సరికి నీ చేతులు తయారు చేసినప్పుడు దేవుడు వీడి చేతులు ఉండాలా, ఎందుకులే ఈయన కుంటుడికని చేద్దాం, అవుటడికని చేద్దాం, ఓత చేయగల వానిగా చేద్దాం అని అనుకుంటే ఆ రోజు నీకు ఈ దేహానికి ఈ చేతులు సరిగా ఉండేవి కాదు కదండి, అవునా కదా? నీకు కళ్ళు ఉండాలా అనుకున్నప్పుడు ఈ కళ్ళు ఉండాలని కోరుకున్నాడు దేవుడు, అందుకే నీకు కళ్ళు ఉన్నాయి. నీకు చెవులు ఉండాలా, చెవి లేకుండా కొంతమంది పుడతారు, చెవులు ఉండాలని కోరుకున్నాడు దేవుడు. అవయవాలు ఒక కిడ్నీ ఉంటుంది, ఒక కిడ్నీ ఉండదని కొంతమందికి తెలిసలేదు. మీకు ఒక కిడ్నీతో పుట్టిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు ఒక కిడ్నీ ఉండాలా, 2 కిడ్నీలు ఉండాలా? నీకు పసరతిత్తు ఉండాలి లోపల, ఉండక్కర్లేదా? లేకుండా పుడతారు చాలామంది.
అవన్నీ నీకు ఉన్నాయి. ఈరోజు మీరు స్కాన్ చేసుకుని ఇంటికి వెళ్ళి అవసరమైతే డబ్బులు ఎట్టి స్కాన్ చేయించుకోండి. అన్ని అవయవాలు మీకు ఉన్నాయంటే కారణం తెలుసా? అన్ని అవయవాలు మీకు ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఎందుకు ఉండాలని కోరుకున్నాడో దీనికి 3 కాళ్ళు ఉండాలని తయారు చేశారు. ఎందుకంటే అది అలా నిలబడాలి. దీనికి ఒక హోల్డర్ ఉండాలి అన్నారు. ఎందుకంటే అది ఒక ఫోన్ని పట్టుకోవాలి. ఇప్పుడు నీకు కూడా కాళ్ళు ఉండాలంటే ఎందుకోసం? నువ్వు రన్నింగ్ రేసులు చేయడానికి పీటీ ఉషలాగా నీకు చేతులు ఉండాలంటే నువ్వు ఏదైనా బాస్కెట్బాల్, వాలీబాల్ లేకపోతే త్రోలు వేయటగా ఈ చేతులు ఉన్నదే. దేవుడు ప్రతి అవయవాన్ని తన చిత్త ప్రకారముగా చేసేను అంట. దేవుడు మనలో ఉన్న ప్రతి అవయవాన్ని తన ఇష్ట ప్రకారంగా చేసేను. నీకు కళ్ళున్నా, నీకు చెవులున్నా, నీకు నోరున్నా, నీకు నాలుక సడిలుతున్నా, మంచిగా మాట్లాడుతున్నా, నీకు మంచి మాట వస్తున్నా, నీకు కాళ్ళున్నా బాగా అడుగులేయగలుగుతున్నా, నీకు చేతులున్నా మంచి కదలికలున్నా, కారణం ఏంటంటే దేవుడు వాటి ద్వారా నీతో మహిమపరచబడాలి అని కోరుకుంటున్నాడు. యెషయా గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం. 43వ అధ్యాయం, క్షమించండి 43వ అధ్యాయం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనం. 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన 43వ అధ్యాయము 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృష్టించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించేదను. 21 అందులోనే 21. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రము ప్రచురము చేయుదురు. ఎవరి కోసం ఇది? ఎవరి కోసం అంటే దేవుడు ఇస్తా దేహాన్ని ఎవరి కోసం నిర్మించావు ప్రభువా? ఎవరి కోసం సృష్టించావు ప్రభువా? 2 మాటలు ఉన్నాయి అక్కడ చూడండి. 7వ వచనంలో సృష్టించాడు, 21లో నిర్మించాడని ఉంది. నిర్మించాడు. ఎవరి కోసం సృష్టించావు ప్రభువా? ఎవరి కోసం నిర్మించావు ప్రభువా? నా భార్యా పిల్లల కోసమా? నా తల్లిదండ్రుల కోసమా? నా యొక్క లేకపోతే సహోదరుల కోసమా అని అంటే వారు ఎవరి కోసం కాదు. వారు కొంతసేపు ఉంటారో తర్వాత నిన్ను విడిచి వెళ్ళిపోతారు. ఉన్నంతసేపు నువ్వేమనుకుంటావంటే వారే శాశ్వతం నాకని అనుకుంటావు. కాదు, అది వారు శాశ్వతం కాదు. ఇదిగో వారు కొంతకాలం ఉంటారు, వెళ్ళిపోతారో. నిత్యుడకు దేవుడు ఉన్నాడు. ఆయన నిమిత్తం నువ్వు బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకోసమే నీకు ఈ దేహాన్ని ఇచ్చాడు. నీకు మాట్లాడగలిగిన సామర్థ్యాన్ని దేవుడు ఇచ్చాడు. అందుకే నీకు మంచి రూపాన్ని ఇచ్చాడు. అందుకే నువ్వు నడవగలిగిన శక్తిని, సామర్థ్యాన్ని దేవుడు ఇచ్చాడు. అందుకే నీకు తగిన జ్ఞానంతో నేను నింపుతున్నాడు. ఎందుకంటే నీవు నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్ర గీతమును ఏం చేయాలంట? స్తోత్రమును ప్రచురము చేయాలి. ఆయన గురించి చెప్పాలి, ఆయన గురించి మాట్లాడాలి. అదే ఆయనకు స్తోత్రం. అదే ఆయనకి స్తోత్రం. అంతేగాని మనం ఏదో దేవునికి 4 మాటలు చెప్పేసి ఇదే దేవానికి స్తోత్రం అంటే కాదు. అవునా కాదు? అది పద్ధతి కాదు. కాబట్టి ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే నేను నిన్ను నిర్మించి గర్భంలో నేను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చెయ్యువాడని అయినా యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు. బలి అర్పణయు నేను కోరలేదు, కానీ నీకు ఒక శరీరాన్ని నేను అమర్చితిని. నీ దేహముతో దేవుణ్ణి మహింపరచు. ఇప్పుడు దేవుడిని ఆరాధించే సమయం. ప్రభువా, నువ్వు బలియు అర్పణయు కోరని దేవుడు, బలి అర్పణ కోరేవాడు కాదు. నీకు బలి అర్పణ అక్కర్లేదు. హెబేలు, కయ్యన్లు నువ్వు అడగకోకుండానే వారు బలిచ్చారు, వారు అర్పణిచ్చారు. వారిని నువ్వు అడగలేదు. ఎవరిని కూడా నాకు బలిమ్మని ఎవరిని అడగలేదు. నోవాహు వాడ దిగిన తర్వాత నోవాహుని అడిగాడా దేవుడు? అడగలేదు. నోవాహే వెళ్ళి ఇంపైన సువాసనగా ఆయన బలులు అర్పించాడు. దేవుడు ఎవరిని అడగలేదు నాకు బలిమ్మని. బలి విధానాలు చెప్పాడు తప్ప దేవుడు బలిమ్మని అడగలేదు. బలి ఇస్తున్నారో కానీ ఇలా కాదు, ఇలాగ ఇవ్వండి, విధానం ఇది కాదని చెప్పాడే కానీ దేవుడు బలిని కోరలేదు. బలి వద్దు ఆయనకి, అర్పణ వద్దు ఆయనకి, నీ కానుకలు వద్దు, లేకపోతే నీ ఏ వద్దు ఆయనకి. నీకే ఏం కావాలంటే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి ఉంది. మీ దేహంతో దేవుణ్ణి ఘనపరచండి. ఈ సమయంలో దేవుని మనం ఆరాధన చేద్దాం. ప్రభువా, నాకు ఇచ్చిన దేహాన్ని బట్టి ఇంతకాలం మీరు చాలా ఆరాధన చేశారు. నాకు ఇచ్చిన ఇల్లుని బట్టి, నాకు ఇచ్చిన పొలంను బట్టి, నాకు ఇచ్చిన స్థితిని బట్టి, నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, నాకు ఇచ్చిన గౌరవాన్ని బట్టి, నాకు ఇచ్చిన ఘనతను బట్టి అని ఏదో రకరకాల ఆరాధన చేసుంటారు మీరు. కానీ ఈరోజు మంచి ఆరాధన, యథార్థమైన ఆరాధన. ప్రభువా, ఈ దేహం నువ్వు ఇవ్వకపోతే, మంచి దేహాన్ని నాకు ఇచ్చి, ఇంత మంచి దేహాన్ని నాకు ఇచ్చావు, ఇది ఇవ్వకపోతే నాకు ఈ దేహాన్ని ఇచ్చిన నీకు వందనాలు ప్రభువా. అలాగే ఈ అవయవాలు ఇచ్చావు, నాకు ఈ చేతులు ఇచ్చావు, ఈ కాళ్ళు ఇచ్చావు, ఈ తలంపులు ఇచ్చావు, మంచి మెదడు ఇచ్చావు, మంచి కళ్ళు ఇచ్చావు,
మంచి అవయవాలు ఇచ్చావు, మంచి నేత్రాలు ఇచ్చావు, ఇవన్నీ ఇచ్చినందుకు ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. ఎవరో చేసి ఉంటారా ఆరాధన? ఇప్పుడు మీరే చెయ్యాలి. ఎవరైనా చేసి ఉంటారా? ఎవరు చేసి ఉంటారు బహుశా నాకు తెలిసి మీరు చెయ్యాలి తప్పనిసరి. మొదలు పెడదాం.